రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికుల చిరకాల వాంఛలను నెరవేరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. కార్మిక సంఘాల విన్నపాలకు సానుకూలంగా స్పందిస్తూ వారి సమస్యలను పరిష్కారానికి పచ్చజెండా ఊపారు. గతంలో జరిగిన 3 రోజుల సమ్మె కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ కాలానికి సంబంధించిన వేతనాలను వెంటనే చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటు సమ్మె సమయంలో నమోదైన పోలీసు కేసులను పూర్తిగా ఎత్తివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి వేతనాల చెల్లింపు, కేసుల ఉపసంహరణకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు పూర్తి చేయాలని సూచించారు. ఇక జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలను రేవంత్ రెడ్డి కలిశారు. అయితే ఇటీవల ఆర్టీసీ జేఏసీ సంఘాలతో చర్చలు సఫలమైన నేపథ్యంలో నేతలు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల కార్మిక లోకం హర్షాతిరేకులు వ్యక్తం చేస్తుంది. మరోవైపు ఆర్టీసీ భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి భారీ మాస్టర్ ప్లాన్ ప్రకటించారు. శంషాబాద్ లో 150 ఎకరాలు, గాజుల రామారంలో 100 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినల్స్ నిర్మించబోతున్నారు. అటు పర్యావరణ పరిరక్షణ కోసం 1000 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తూ ఆర్టీసీని దేశంలోనే నెంబర్ 1 సంస్థగా తీర్చిదిద్దే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా వచ్చిన 8,000 కోట్ల నిధులే నేడు సంస్థకు ఊపిరిపోసాయని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాలు కార్మిక వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.